ఏం మాట్లాడవేంట్రా? మాటలు నేర్పింది అమ్మైనా ఎక్కడేం మాట్లాడాలో నేర్పింది మాత్రం నాన్నరా. అందుకేనేమో నా అన్న లేని నేను ఏం మాట్లాడలేకపోతున్నా. ఏంట్రా అశోక్ అలా ఉన్నావు? నాన్న చనిపోయి 3 నెలలు అయిందిరా, ఇంకా మనిషిలా లేవేంట్రా? మనిషిలా మారాలంటే మందు పడాల్సిందేరా. నేనైతే క్వార్టర్ సెట్ చేయగలను. సరే, ఇంటికెళ్ళి డబ్బులు తెస్తా. డబ్బులు లేవేంటమ్మా? నాన్నేమి ఇవ్వలేదా? ఇక్కడ అందరూ పిరికివాళ్లే. అందులో ఎంతో మందికి మీ నాన్న ఉన్నారనే ధైర్యాన్ని ఇచ్చారు. నాకు తానున్నారనే ధైర్యంతో పాటు తాను లేకపోయినా మీరున్నారనే ధైర్యాన్ని ఇచ్చారు. మన పరిస్థితి ఆలోచిస్తేనే నాకు భయంగా ఉందమ్మా. చూడు నాన్న, అమ్మంటే నమ్మకం, నాన్నంటే నిజం. ఇప్పుడు ఈ కుటుంబానికి నిజమైన నమ్మకం నువ్వే నాన్న. చాలాసేపు అయింది కదా రెడీలీ, ఇంకా రావట్లేదండి. అవునరా, ఎంతసేపు రా బాబు? అర్జెంటుగా డబ్బులు సంపాదించాలరా. మందు తాగడానికి డబ్బులు తెస్తానని చెప్పి ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటావేంట్రా? మందు ఇచ్చే మత్తు కన్నా మనీ ఇచ్చే మత్తుకే కిక్కెక్కువరా. సరే పదండి. నాన్న గోవర్ధన్. పక్కలే. సరే ప్లాన్ ఏంటి? మీరే చెప్పండి. నాదైతే 1 GB పర్ డే. ఆటో నడుపుతావా? ఆటో పంచలేయగలను కానీ ఆటో నడపలేను రోజు. మన రైస్ మిల్లో కూలి పనికి వెళ్తావా? ఆడిచ్చే కూలీతో కూల్ డ్రింక్స్ కూడా కొనలేరా? పోనీ వ్యవసాయం చేస్తావా? పక్కోడికి సాయమే చేయలేను, ఇంకా వ్యవసాయమా? అరే, మనకి వ్యవసాయం తప్ప ఏదీ చేత కాదు. నా మాట నమ్ము, మనకి వ్యవసాయమే కరెక్ట్. వ్యవసాయం అంటే అప్పు చేయాలేమో. నువ్వు వెళ్ళేది పొలం పనికిరా, నీకు డబ్బులు ఇచ్చాడు అప్పు చేస్తాడు. ఓ అప్పులోడు వీడు అప్పులోడు. దోలు తీరిపోతుందిరా బాబోయ్. తాత ఈరోజు డబ్బులు. ఎందుకు నవ్వుతున్నారు? ఈ 500కే మీ తాత ఈ పొలం పంపించాడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో. ఎక్కడవరా ఈ డబ్బులు? రంగాయ పొలంలో పనికెళ్ళానే. పొలం పనికి పోతే 100 ఇచ్చారా? 500 ఇచ్చారమ్మా. మరి మిగతా డబ్బులేవి? నాన్నిచ్చిన ధైర్యం సరిపోక కొంత ధైర్యం కొనుక్కున్నానమ్మా. అనవసరంగా నువ్వు 1 రూపాయి ఖర్చు పెడితే అవసరానికి ఆ రూపాయి నిన్ను ఖర్చు పెడుతుంది నాన్న. ఏరా ఒళ్ళు నొప్పులు తగ్గలేదా? లేదురా, నిన్న రాత్రి పడుకొని మళ్ళీ ఇదిగో ఇప్పుడు లేచా. రే 90 వేస్తే అన్ని సెట్ అయిపోతాయి. రే అయినా జ్వరం వస్తే ఒక టాబ్లెట్ తో తగ్గిద్దా ఏంటి? కోర్స్ వాడాలి, ఇది కూడా అంతే. నోటుకొచ్చి చెప్పామంటే చెప్పుతో కొడతా. అయినా ఈ వ్యవసాయాలు పక్కోడికి సాయాలు మన వల్ల కాదురా. ఏదైనా మంచిగా సంపాదించాలరా.
హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ కళ్ళ ముందు. హే సీను, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ఒక అమ్మాయి వెనక అబ్బాయి ఎందుకు పడతాడో తెలియదేంటి? తెలీదు. అమ్మాయి వెనక అబ్బాయి ఎందుకు పడతాడు మీ అమ్మ చెప్పలేదేంటి? మా అమ్మ అబ్బాయిలు వెంట పడతారు జాగ్రత్త అని చెప్పింది, గానీ ఎందుకు పడతారో చెప్పలేదు. నువ్వు రోజులో ఒక్కదాని నేను వెళ్ళొచ్చుగా. ఒకదాన్నే వెళ్తున్నాగా. లేదు, నీ వెనక నన్ను కూడా తీసుకెళ్తున్నావుగా. అది నీ ప్రాబ్లం అవును, నా ప్రాబ్లమే. నా మనసు నా దగ్గర లేదుగా కదా, అయితే వెళ్ళి వెతుక్కో. హే ఉండు, నిన్నే. అవును, ఇప్పుడు అదే చేతనా. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. దేనికి? నా మనసు ఎతకడానికి. అరే మన ఊర్లో పుంజులన్నీ దొంగతనం చేసి పక్క ఊర్లో అమ్మేద్దాంరా. అప్పు కావాలంటే మాత్రం టైంలో అడుగుతారు, అప్పు తీర్చమంటే మాత్రం ఏ టైంకి కనబడరు. ఒరే అప్లోడ్ వస్తున్నాడు రా. అవునరా, ఆడు నిండా బంగారమే ఉంది, ఆ నొప్పులోడు అంటున్నారేంట్రా? ఆడందరికి అప్పులు ఇస్తాడు కాబట్టి అప్లోడ్ అంటారా. బాగుందిరా, అప్పులు ఇచ్చినోడిని అప్లోడే అంటున్నారు, అప్పులు చేసినోడిని కూడా అప్లోడే అంటున్నారు. ఏరా వర్ధన్ గడు కనిపించాడా? పొద్దున్న నుండి కనిపించలేదండి, మీకు కనిపిస్తే చెప్పండి. అగో ఆ చెట్టు వెనకాతలు కనిపిస్తున్నాడుగా. నమస్కారం శెట్టి గారు, ఎలా కనిపెట్టేశారండి? ఆ చెట్టు కన్నా లా ఉంటే కనిపించవా? అయినా నా కంటికి ఆకాశమైన కనిపించకుండా పోద్దేమో కానీ అప్పు తీసుకుంటే మాత్రం కనపడకుండా పోడరా. డబ్బు లేవురా. డబ్బులు లేవండి. ఇప్పుడు వీడుకుంటది. ఏదో ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. వీడికి అంత బుర్రలేదులే. పాస్వర్డ్ చెప్పరా. 5687. రాంగ్ పాస్వర్డ్ చూపిస్తుందిరా. అదేనండి. ఫోన్ పే బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాను రా. ఓ ఓకేనండి. 6734. ఇందులో బ్యాలెన్స్ ఏం లేదురా. తెలుసులేరా గుట్లే. ఏంట్రా ఇప్పుడు అశోక్ వెయ్యి కొట్టావు? మూసుకొని వెయ్యి కొట్టమను, లేదంటే ఫోన్ అట్టుకుని వెళ్ళిపోతాను. 1000 సెండ్ చేసారా? నాకెప్పుడు సెండ్ చేసావరా నువ్వు? ఇందాక కొట్టాను రా అక్కడ. శెట్టి గారు మీ నెంబర్ చెప్పండి. ఉంటది చూడరా. పంపించానండి శెట్టి గారు. మామూలు కొనదు మనతోని. రే ఇదేదో బాగుందిరా, నేను కూడా ఫైనాన్స్ చేస్తారా? ఏరా అలా చూస్తానరా? మార్నింగ్ త్వరగా లేస్తున్నావా? లేస్తున్నాను. ముగ్గేయడం నేర్చుకున్నావా? ఎరా వర్ధన్, ఈ టైంలో శైలుతో ఎక్కడి నుంచి వస్తున్నారా? పక్కూరు నుంచి ఒంటరిగా వస్తుందని తోడొచ్చాను రా. పక్కూరు నుంచా? బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. అశోక్, ఏం ఆలోచిస్తున్నావురా? భయం వేస్తుంది నాన్న. దేనికిరా భయం? ఈ కుటుంబం అనే బరువుని నేను మోయగలనా లేదా అని. అసలు మీరు ఎలా మోసారు నాన్న? కుటుంబం అనే బరువు లేకపోతే మనిషి కూడా సుడిగాలిలో ఆకులా ఎటుపోతాడో తెలీదురా. స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరుకుంటుందంటే కుటుంబం కోసమేరా. కుటుంబం అంటే బరువు కాదురా, బాధ్యత. అయినా నా అశోక్ ఉన్నాడని నేను ధైర్యంగా ఉంటే నా అశోక్ భయపడతాడేమిట్రా? ధైర్యంగా ఉండు, సరేనా? ఇక నుండి భయపడిని, మన కుటుంబానికి ఏ కష్టం రానివ్వను నాన్న. నాన్న వదిలేయొద్దు నాన్న. అశోక్ ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? నాన్న నాతో మాట్లాడారమ్మా, నాతో మాట్లాడారు. నాకు తెలుసురా, ఆయన మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు. లేచి స్నానం చేయి, టిఫిన్ పెడతాను. అమ్మా నాకు డబ్బులు కావాలి. ఎంతరా? 3 లక్షలమ్మా. దేనికిరా అంత డబ్బు? వ్యాపారం చేయడానికమ్మా. అంత డబ్బులు లేవు గాని చెల్లి పెళ్లి కోసం ఉంచిన పొలం అమ్మితే డబ్బులు వస్తాయి. వద్దమ్మా, పొలం ఉంటేనే గౌరవం. అవసరాని కోసం గౌరవాన్ని అమ్ముకోవద్దు. నేనే ఏదో ఒకటి చేస్తా. $3 లక్షలు కావాలరా.
నా దగ్గర అంత డబ్బు ఉంటే నేనెందుకు అప్పు చేస్తా? ఎవరి దగ్గర అయినా అప్పుగా అయినా పర్లేదురా. బాగుందిరా, అప్పు చేసి అప్పులు ఇవ్వడం. రెండు రోజుల నుండి లోన్లు ఇస్తానని ఒకటే కాల్స్ రా. ఇంకా లాభం లేదు, వీళ్ళ దగ్గరే తీసుకోవాలి. రే, ఆన్లైన్లో అప్పు అంటే అర్ధాంతరంగా వచ్చి మొప్పురా. నీకు డబ్బు కావాలని ఆశతో వాడు పెట్టే కండిషన్లు, వడ్డీ రేట్లు ఏమీ చూడవు. ఒకవేళ నువ్వు టైంకి కట్టినా అసలు మించి వడ్డీ కట్టిస్తారు. ఒకవేళ కట్టలేదనుకో నిన్ను నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఇడుస్తారు. అవసరమా చెప్పు? ఒక్క నిమిషం రా, ఇస్తాలేవే, నీ డబ్బులు ఇచ్చేస్తా. ఎందుకు బావా అంత చిరాకు పడతావు? చిరాకు కాదు, మరేమైందో చెప్పు బావా, నేనున్నా కదా. నాకు 3 లక్షలు కావాలి. ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి. సర్లేరా, నేనే ఏదో ఒకటి చేస్తా. రే, కానీ ఖచ్చితంగా ఫైనాన్సే చేస్తా. ఏంట్రా వీడు మనకు అర్థం కాడరా. ఎలా ఉన్నారు సార్? నన్ను ఎవరు సార్ అన్నా నీకు నచ్చదు కదా, అలాంటిది నన్నే సార్ అంటున్నావంటే ఎంత కావాలి? పిల్లాడు ఫీజు కట్టాలి సార్, 10,000 ఉండే. ఇస్తా, కానీ టైం కట్టకపోతే కళ్ళలోకి కూడా వచ్చేస్తా. కట్టేస్తాలేండి సార్. ఓ అప్పులోడు, వీడు అప్పులోడు. నమస్తే మాయా. చెప్పండి గురువు గారు. ఏంటి? నమస్తే మాయా. నమస్తే నమస్తే గురువు గారు, మీరు ఏ పని పాట చేయరు, మీకెందుకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు? అది నీకు అర్థం కావాలంటే నాలా నీకు అందమైన కూతురు ఉండాలా. ఇందుకు కాదు, ఇండియా వెనకబడిపోతుంది. ఒక 5,000 అప్పు కావాలా? నీకు అప్పిస్తే గుడి ముందు చెప్పట్టుకొని నేను కూర్చోవాలి. పొద్దున్నే పేపర్ చూసా, రాశిఫలాల్లో రాజయోగం రాసి ఉంది. ఇలాంటివి నమ్మడం వల్లే నీ పిల్లం ఇంటి నుండి వెళ్ళిపోయింది. నువ్వు 5,000 అప్పిస్తే పొద్దున్నే 1,000 రూపాయలకి వెళ్ళి 6,000 ఇస్తాను. అల్లుడు వీడికి ఇవ్వాలని లేదు, కానీ అల్లుడు అనే సెంటిమెంట్తో కొట్టాడుగా, ఇచ్చేద్దాం. ఏమమ్మా, అప్పు అడిగావు కదా? అవునండి. ఇదిగోండి. వడ్డీ ఎంతండి? 5 రూపాయలే అమ్మా, సెట్ కంటే రూపాయి తక్కువే. టైంకి కట్టేయండి. సరేనండి. ఏమమ్మా, అప్పు అడిగారు కదా? 9, 10. ఇదిగోండి అమ్మా, 5 రూపాయలే, సెట్ కంటే రూపాయి తక్కువే. సరేనండి. టైం కట్టేయండి. అలాగే. అశోక్, నాకేం అప్పు ఇవ్వలేదు? ముసలిదానికి కూడా అప్పు కావాలా? ఎలా తీరుస్తుంది ఇది? పెన్షన్ వస్తుంది కదా. టైంకి కట్టేయండి. టైం కట్టేస్తానులే బాబు. ఏంటి బావా అంత హ్యాపీగా? రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బాబాని పిలొద్దని? వాడు అనలేరా? ఎందుకు ప్లాన్ ఏమైంది చెప్పు? డబ్బులన్నీ పనిచేసా మామా, ప్లాన్ సక్సెస్. ఏ సూపర్, పనిచేసేంత ఈజీగా పనిచేసావు కదా మావా. ఏమనుకున్నా? మరి తిరిగేస్తారా? నోటి నుండి ఒక్క మంచి మాట రాదే. అయినా ఆ శెట్టి గారి కంటే రూపాయి తక్కువ వడ్డీకే ఇస్తున్నారా? ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. జస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ రోజుకి 500 సంపాదించచ్చు మామా. ఎలా రా? మనం ఇచ్చింది 5 రూపాయల వడ్డీకి రా. 100కి 5 రూపాయల వడ్డీ అంటే లక్షకి ఎంత? 250. చూడరా, 300. రే, 5,000 రా. మనం 3 లక్షలు ఇచ్చాం కాబట్టి నెలకి 15,000, రోజుకి 500 రా. 500? రేపు చూడు, 500తో వస్తా మావా. వచ్చేటప్పుడు క్వార్టర్ ముఖ్యం. ఓకే మామా. ఎవడీడు వచ్చి బకరాలా ఉన్నాడు? అరే, నువ్వు మాకేస్తేనా? రమ్య ఇంటికి వెళ్దాం, ఓపెనింగే బాగుంటది. రమ్య, రమ్య. ఏంట్రా మా అమ్మాయిని పిలుస్తున్నావు? అంటే మిమ్మల్ని పిలవమని చెప్దామని. ఏంటి ఎక్స్ట్రాలా? ఎందుకు వచ్చావు? అదేంటి, 1000 కలిపి 6,000 ఈరోజు ఇస్తా అన్నారు కదా. నన్ను ఏమన్నా? రేపన్నారు. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు? రేపురా. అదంతా నాకు అనవసరం, ఈరోజు ఇవ్వాల్సిందే. అచ్చన అలానే బకరా అయ్యావురా, అందుకే మమ్మల్ని తినకుండా కోల్ తినండి. రేపు ఇస్తానన్నాను కదరా, రేపురా. అదేంటి, అప్పడిగినప్పుడు అల్లుడు అన్నారు కదా. సరే మామయ్య, రేపే వస్తాలే. మేషారు ఈరోజు ఫైనాన్స్ బుక్లో రాయండి. సరే, రాస్తాను.
నా పేరు కరెక్ట్గా రాయండి, అందులో తప్పులే రాస్తారు. అమ్మా ఈరోజు ఫైనాన్స్. ఈవేళ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, రేపు ఇస్తాం. సర్లే రేపు వస్తాను, రేపు కట్టేయి. అమ్మా ఈరోజు ఫైనాన్స్. ఓకేనమ్మా. మనోడు సెట్ అయిపోయి ఉంటాడరా. ఇదిగో ఇచ్చాడుగా. ఏంటి బాబా ఈరోజు 500 సంపాదించావా? లేదురా, 50 రూపాయలే. అంటే మొదటి రోజు కాబట్టి 1000 వచ్చింది. రేపటి నుంచి ఏమవుద్దో. యారా ఈరోజు కలెక్షన్ ఎంత? 800 అంట. దానికంటే ఆటో కొనుక్కోవడం బెటర్ కదరా. డబ్బులతో పాటు అమ్మాయిలు కూడా పడతారు. ఎందుకు నవ్వుతారు? వ్యాపారం అంటే జోకులు వేసిన తీసి అనుకుంటున్నావేటి? శెట్టి గారు మావాడు మీకు పార్టీ ఇస్తానంటున్నాడండి. సరే అవును, డబ్బులు ఇంట్లో పెట్టి వస్తా. చక్రవర్తికి వీధి బిచ్చగతికి బంధు అవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టం మన శెట్టి గారు ఎవరి వైపు? మొదలెట్టండ్రా. ఆడియో వినిపిస్తుంది కానీ వీడియో కనిపించట్లేదు. చూస్తున్నారా? ఉన్నాడబ్బా. మా శెట్టి గారు కనిపించట్లేదు. సరిగ్గా చూడండి రా, ఆ శెట్టి నేనే. ఓడి అమ్మ మన శెట్టి గారు రా. సారీ శెట్టి గారు. ఒంటి మీద గోల్డ్ లేకపోయేసరికి ఎవడో ఖాళీ చేసాలు ఏరుకునేవాడు అనుకున్నాం. రెండు కూర్చోండి. ఈడు కబురు చెప్తున్నాడు కానీ కాలో దాటలేకపోతున్నాడు. మీకు ఇష్టమని చికెన్ తీసుకొచ్చానండి. మేము తినకూడదురా. ప్రతిరోజు పార్సల్ తెచ్చుకోవడం నేను చూసానులే. కళ్ళు కోసం వచ్చి ముంత దాడింది దేనికిలే. రే గ్లాస్ ఇవ్వరా. ఏరా ఒక బాటిలే తెచ్చారు, మీరు తాగరా ఏంటి? మనసుకు క్వార్టర్ని ఫుల్ తెచ్చాం. అయినా మీరు ఇప్పుడు క్వార్టర్గా తాగేది? నేను కొంటే క్వార్టరే తాగుతా, పక్కడు కొంటే ఫుల్ తాగుతా. మీరు మొదలెట్టండి శెట్టి గారు, మీకు ఎంత కావాలంటే అంత పోస్తాను. అవునరా, నాకెందురా పార్టీ ఇస్తున్నావు? అంతైనా మనం ఒకే ఫీల్డ్ కదా, మిమ్మల్ని కొంచెం గౌరవించుకుందామని. నాతో కలిసి గ్లాస్ లేపినప్పుడే గౌరవం పోయింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు శెట్టి గారు, అప్పు తీసుకున్న వాళ్ళకి క్యాష్ అడిగితే హ్యాండ్ ఇస్తున్నారు. కొంచెం డబ్బులు వసూలు చేయడానికి సలహా ఇవ్వండి శెట్టి గారు. అదే కదా, వడ్డీ లేనిదే 100 కూడా అప్పు ఇవ్వనివాడు అప్పనంగా మందు పోస్తున్నాడేంటా అనుకున్నాను. చెప్పండి శెట్టి గారు, ఆ సొగ్గడి చాలా ఇబ్బందిలో ఉన్నాడు. చెప్తా. పాత అప్పు పిల్లల లాంటిది అయితే కొత్త అప్పు ప్రియురాలు లాంటిది. అర్థం కాలేదు. పిల్లానికి పూలు కొనడానికి డబ్బులు లేనాడు కూడా ప్రియురాలు అడిగితే ఫ్లవర్ బొకే కొనడానికి డబ్బులు ఉంటాయి. అది వాడికి వీక్ పాయింట్, మనకి అది క్యాష్ పాయింట్. వాడు బలహీనత ఆడుకోవడమే మన బలం. ఈడేంట్రా బాబు జాదులా ఉన్నాడు. నువ్వు వడ్డీకి ఎలాగిస్తున్నావు? 10,000 ఇచ్చి నెలకు 5 రూపాయలు వడ్డీ అంటే 500 వస్తుంది. నేను అడిగిస్తాను తెలుసా? 6 రూపాయలు కదా. కాదురా, 4 రూపాయల వడ్డీకే ఇస్తా. ఎవరిని అడిగితే 6 రూపాయల వడ్డీ అని చెప్పమంట. మావాడు 5 రూపాయలు వడ్డీకి ఇచ్చి 5 బీర్లు కొనలేకపోతున్నాడు. మీరు 4 రూపాయలకి ఎలా ఇస్తున్నారండి? అక్కడే లొసుగుందిరా. నువ్వు 10,000 తీసుకుంటే 4 రూపాయల వడ్డీ లెక్క 3 నెలలకి ఎంతరా? మీకు అంత తెలివి ఉంటే ఇక్కడ ఎందుకుంటారు కానీ 3 నెలలకి 1200. ఇప్పుడు నేను 10,000కి వడ్డీ 1200 కట్ చేసి 8,800 ఇస్తాను. రోజుకి 100 రూపాయలు చెప్పినా 3 నెలలు కట్టించుకుంటా. వడ్డీ ముందు తీసుకుంటారా అంతేగా? అందరూ అలాగే అనుకుంటారా. మొదటి నెల అయ్యాక 2వ నెలకి 7,000కి 400 వడ్డీ కడతారు. అంటే 5 రూపాయల వడ్డీ పై మాటే. కానీ 3వ నెల అయ్యాక 4,000కి 400 వడ్డీ కడతారు. అంటే 10 రూపాయలు వడ్డీ. అదేంటి శెట్టి గారు, మరి ఎవరు నిన్ను అడగరా? అడుగుతారు. అప్పు నేను చెప్పేది కట్టేవాడికి సులువు, ఇచ్చేవాడికి లాభం. ఇప్పుడు అర్థమైందిరా.